ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీడియా సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పాల్గొని మాట్లాడారు. జనసేనలో చేరతానని తనతో దామచర్ల మాట్లాడించాడని బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడడం ధ్వజమెత్తిన జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ జనసేనలోకి వస్తానని బాలినేని సంప్రదింపులు జరగడం నిజం కాదా? వైసీపీ కార్యకర్తలను మోసం చేసినట్లు ప్రజలను ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తామని ప్రశ్నించారు. భూ అక్రమాలపై సిట్ వేయించింది తానేనని చెప్పుకుంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్న బాలినేని ఆ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భూ అక్రమాలను కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని అమాయకంగా మాట్లాడితే ప్రజలు నమ్మే రోజులు పోయాయని రియాజు అన్నారు. పార్టీ మారుతున్నారు అనేది చాలా వాటికి పేపర్లో కానీ మీడియా ఛానల్స్లో కూడా వచ్చింది. సో దానిలో భాగంగా ఆ మీడియా జర్నలిస్టు నన్ను అడగటం జరిగింది. నేను దానికి ఒకటే సమాధానం చెప్పాను. ఆయనకి అవినీతి మరకలు ఉన్నాయి. ఆ అవినీతి మరకలు అనేవి ప్రజల్లో నిరూపించుకొని మా పార్టీలోకి వస్తారంటే మేమేం కాదనము అని చెప్పారు. ఆయన దానికి ఈరోజు మాట్లాడతా శాసనసభ్యులు జనార్దన్ గారు నా చేత చెప్పిస్తున్నట్టు మరలా ఆయనే అంటాడు నువ్వు ఒక్కడివే నీ పార్టీలో ఉండి చేసుకో అంట. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. మాకు కార్యవర్గం ఉంది, చాలామంది ఉన్నారు నా కింద. మరి నన్ను ఒక్కడిని చేసుకోమంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అనేది నాకు అర్థం కావట్లేదు. మరలా అంటాడు ఆయన నేను సిట్టే ఇచ్చాను, నా అంత నీతిమంతుడు లేడంటాడు. నువ్వు సిట్టే ఇచ్చి ఎంతమందిని అరెస్టు చేయించావని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతమంది స్థలాలు ఆ యొక్క ఎవరైతే వ్యక్తులు ఉండారో వాళ్ళకి ఇప్పించావని నేను అడుగుతున్నా. వీటికి నువ్వు సమాధానం చెప్పాలి. మీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నావు అంటున్నావు. ఏదో ఎక్కడో ఏదో వాళ్ళ సొంత తగాదా వాడు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎవరు కూడా గొడవలకి పాల్పడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కూటమి ముందున్నటువంటి లక్ష్యం ప్రకాశం జిల్లా అభివృద్ధి, ఒంగోలు కేంద్రమైనటువంటి ఒంగోలు అభివృద్ధి. మీరు రెచ్చగొట్టారు. ఎన్నికల ముందు కూడా 37వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ని విచక్షణారహితంగా కుట్టారు. మళ్ళీ అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అక్కడ కూడా 400 మంది 500 మందితో పోయి దాడి చేసినటువంటి ఘటనలో ఒంగోలులో చోటు చేసుకున్నాడు. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలా? మరి భూ కబ్జాలు జరిగినాయి, సిట్ వేస్తామంటే మరి మీరు ఎందుకు భయపడుతున్నారని మేము అడుగుతున్నాం. ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈయనకు పరిష్కరించాలంట. నీ సమస్యలు పరిష్కరించడానికైనా వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలోనూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని నేను అడుగుతున్నా. సిగ్గులేదా అని అడుగుతున్నాను నేను. ఒంగోలు ప్రజలు 34,000 ఓట్ల మెజార్టీతో ఎన్నడూ లేని విధంగా ఈసారి కూటమి అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారికి పట్టం కడితే మరి నువ్వు ఏమి అవినీతి చేయకపోతే 4వ రౌండ్ నుంచే పోలింగ్ కేంద్రం నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయని అడుగుతున్నావు. మరలా వెళ్ళావు, ఎన్నికల కమిషన్కి పిటిషన్ పెట్టావు. ఏదో 12 బూత్లో ఏదో అన్యాయం జరిగిపోయింది, నాకు అసలు ఓట్లే రాలేదని. మరి ఏమైంది ఆ 12 బూతులు? సరే పోనీ ఆ 12 బూతులు బూత్కి ఒక 1000 ఓట్లు వేసుకుందాం. అలాగే 12,000 ఓట్లు మొత్తం నీకు వచ్చిన 22,000 మెజార్టీతో జనార్దన్ గారు గెలిచారు. మరి నీ కొడుకు చేసినటువంటి ఘనకార్యాల వల్లే కదా ఇవన్నీ మర్చిపోయి నువ్వు మా మీద కనుక అవాకులు చవాకులు పేలిస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చెప్పాం, నీ అనుచరులు ఎవరైతే ఉండారో, నీ వెనకాల ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళ చేత కూడా సోషల్ మీడియాలో నా మీద కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడి లైవ్లు పెట్టించిన రోజులు ఉన్నాయి. ఆ రోజు మాట్లాడలేదే. ఒక మైనార్టీ చెందినటువంటి వ్యక్తిగా ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉండటం నీకు ఇష్టం లేదు. ఇక్కడ నీ మీద పోటీ చేయటం నీకు ఇష్టం లేదు. దీని మీద నువ్వు మాట్లాడు. అంతే తప్పితే నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి మేము సిద్ధంగా లేవన్నాం. అది తప్పు కాదే చెప్పు.
నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మారట్లేదు, నేను పార్టీలో ఉంటానని చెప్పు. ఈయన చివరి ఎన్నికలు అన్నావు, చివరి ఎన్నికలు అని చెప్పి మేము చెప్పామా? నువ్వే చెప్పావు. మరలా మీరే రప్పించాడు. ఎవడు రప్పించాడు నిన్ను? నువ్వు ప్యాకెట్ ఆడకుండా ఉండు, ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో ఉండు, ప్రజా సమస్యల మీద పోరాడు. ఎవడొద్దన్నాడు నిన్ను? నీకు నిద్రలేస్తే ప్యాకెట్ ఆడటం తప్పితే ఇంకొక ఆట ఏదీ చేత కాదు నీకు. ఇక ప్రజలకు ఏమి ఉపయోగపడతావు? నీ క్యాడర్ని మభ్య పెట్టడానికి తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు. ఒంగోలులో నువ్వు 5 సార్లు గెలిచానంటున్నావు. 5 సార్లు గెలిచినా సరే ఒంగోలు అభివృద్ధికి నువ్వు చేసింది శూన్యం. ఇది ఎప్పటికైనా రాసి పెట్టుకో. మంచినీళ్ళు 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తివి, మంచినీళ్ళు ఒంగోలు నగరానికి తేలేనటువంటి నువ్వు ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఎలా చెప్పుకుంటావు అని చెప్తున్నాను. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము నిన్న కూడా చెప్పాం, మీడియాలో మాట్లాడతా. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్ ఏర్పాటు చేస్తాం. ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీస్తాం, చట్ట ప్రకారం లోపలికి పంపిస్తామని చెప్పేసి మీడియా పరంగా మరలా ఇంకొకసారి చెప్తున్నాం. మంత్రిగా ఉన్నప్పుడు నేను అవినీతి చేశానని కూడా అవినీతి చేశానని చెప్పుకున్నా ఆయన. ఇప్పుడు నేను అవినీతి చేయలేదని ఆయన ఎట్లా మాట్లాడతాడు? ఆయన చెప్పింది బ్యాగట్ ఆడతానని ఆయన చెప్పాడు, క్యాజులు ఆడతానని ఆయన చెప్పాడు, అవినీతి చేశానని కూడా ఆయన చెప్పాడు. వీడియో నుండి ఇప్పుడు జనసేనలోకి వస్తాడని ఆయన చెప్పలేదు అంటున్నారు. ఇది కళ్యాణ్ గారిని ఎట్లా తిట్టాడు? ఎట్లా తిట్టినటువంటి వ్యక్తిని మేము ఎట్లా తీసుకోవాలి పార్టీలో? వెంట తీసుకుని మా బాధ కదా. మేము పార్టీ పట్ల, నాయకుడి పట్ల విధేయత ఉంటాం. మేట తీసుకోవాలి. గడ్డం పెంచుకున్నాడు పవన్ కళ్యాణ్ అంట. ఏ గడ్డం పెంచకూడదా? నువ్వు పెంచరా? 99లో నువ్వు పోటీ చేసినప్పుడు నేను గడ్డం వాసనేవాళ్ళు. ఇవన్నీ పాత రోజులు మర్చిపోతే ఎట్టా? ఇవన్నీ మాట్లాడి మేము మర్చిపోతావా? మాకు నాయకుడి పట్ల, పార్టీ పట్ల మాకు విధేయత ఉంది. మా నాయకుడిని ఎవరేమన్నా సరే ఒప్పుకునే ప్రసక్తే లేదు, నిలదీస్తాం. అంటే నువ్వు తిడితే మేము గమ్మునుంటావా? అదే అదే చూపిస్తుంది. గడ్డం పెంచకూడదు, ఈయనైతే గడ్డాలు పెంచవచ్చు. జనాలకు తెలియదు కదా. 25 ఏళ్ళకి జనరేషన్ మారింది పాప. ఇప్పుడున్న వాళ్ళకి ఏం తెలుసు? ఈ నాటకం మాయ నాటకాలన్నీ మీ అందరి తరఫున ఒకటే అది చెబుతుంది. పీస్ఫుల్గా ఉండు. క్వశ్చన్ నువ్వు వేయగాక, ఆన్సర్ వేయగాక. నువ్వు నిన్ను పొమ్మని పారిపోవని మేము అనట్లా. నువ్వు ఏడే ఉండు. ఎవరు తప్పు చేసినా కూడా నువ్వు నిలదీయి. పెద్దోడిగా 5 సార్లు గెలిచినోడివి. అంతేగాని నువ్వే ఆన్సర్ వేస్తావు, నువ్వే క్వశ్చన్ వేస్తావు, నువ్వే ఆన్సర్ చెప్పుకుంటావు, మన ఎదుటి వాళ్ళు అంటావు. అదేమో మాకు అర్థం కాదు. సివిఎన్ క్లబ్ కూడా ఖాళీగానే ఉంది. ఇల్లు హ్యాపీగా ఉండు. నువ్వే ఆడుకుంటానని చెప్పి నేను ఏ రోజు నోటి నుంచి ప్యాకెట్ ఆడతాడో నేను అట్లా. అది కూడా నువ్వే చెప్పుకున్నావు.